టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మనం ఈసారి ఆగస్టు నెల మాస ఫలితాలు చెప్పుకుంటున్నాం. ఆగస్టు నెల అంటే శ్రావణ మాసం. తెలుగు మాసాలలో అతి విశిష్టమైనది శ్రావణ మాసం. ఇది సాంప్రదాయబద్ధమైన స్త్రీలందరికీ చాలా ఇష్టమైన మాసం. ఎందుకంటే శ్రావణ మాసం నుంచి మనకి వరుసగా ప్రతీ నెల పండుగలు, నవరాత్రులు స్టార్ట్ అవుతాయి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం గణేష్ నవరాత్రులు, ఆశ్వేజం దుర్గా నవరాత్రులు, మొత్తం ఈ 12 మాసాలలోనూ అతి విశిష్టమైనవి ఈ రెండు. ఈ శ్రావణ మాసంలో మొత్తం లక్ష్మీ పూజ చాలా విశిష్టమైనది. స్త్రీలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో చేసుకునే వరలక్ష్మి వ్రతం ఈ శ్రావణ మాసంలోనే వస్తుంది. కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి మంగళగౌరి వ్రతం చాలా చాలా ముఖ్యమైనది. మంగళగౌరి వ్రతం చేస్తే వారి మాంగళ్యం 10 కాలాల పాటు చల్లగా ఉంటుందని ప్రతి ఆడపిల్ల కోరుకుంటుంది. అందువల్ల శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతం చేసి ప్రతి ఆడపిల్ల మంగళగౌరిని పూజించి శ్రావణ మంగళవారం నోములు పట్టి 5 సంవత్సరాలు ఈ నోముని పరిపూర్తి చేస్తారు. అందువల్ల శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా విశిష్టమైనది, చాలా మంచి పండుగ, వారం, నెల అని చెప్పాలి. ఎందుకంటే ఈ శ్రావణ మాసంలో వర్షాలు వచ్చి ప్రకృతి కూడా పచ్చదనంతో నిండి ఉంటుంది. ముత్తైదులకు వాయినాలు, తాంబూలాలు కళకళలాడుతూ ప్రతి ఇల్లు ఉంటుంది. శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రం రోజు పౌర్ణం రావడం వల్ల ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. ఈ మాసంలో శ్రావణ మంగళవారాలు, శ్రావణ శుక్రవారాలు, శ్రావణ శనివారాలు, శ్రావణ సోమవారాలు అన్నీ విశిష్టమైనవి. శ్రావణ మంగళవారాలు గౌరీదేవి వ్రతం ఆచరించి ఆడపిల్లలు కాటుక పట్టి అది ముత్తైదువులందరికీ పంచి తాంబూలాలు ఇచ్చి దీవెనలు తీసుకుంటారు. కొత్తగా పెళ్ళైన ముత్తైదు ఆడపిల్లలకే కాకుండా సువాసినీలకు కూడా ఎంతో ముఖ్యం. ఎందువల్లనంటే వారు తాంబూలాలు తీసుకున్న అదృష్టం వాళ్ళకి కలుగుతుంది కనుక సువాసినులకి, కొత్తగా పెళ్ళైన ఆడపిల్లలకి ఎంతోమంది ముత్తైదువుల ఆశీర్వచనాల వల్ల వారి మాంగళ్యం 10 కాలాలు చల్లగా ఉంటుంది అని అందరూ భావిస్తారు. శ్రావణ శుక్రవారాలు 4 శుక్రవారాలు విశిష్టమైనవే. అయితే పౌర్ణం ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు. వర్ణ విభేదం లేకుండా అన్ని వర్ణాల వారు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు. సాధారణంగా అదే రోజు వ్రతం చేసుకోవడం విశిష్టం. ఏ కారణం చేతైనా కుదరకపోతే ఇంక మిగిలిన వారాల్లో ఏ శుక్రవారం అయినా కానీ వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు. తరువాత శ్రావణ శనివారాలు. ఈ శ్రావణ మాసంలో వచ్చే శనివారాలు 4 చాలా విశిష్టమైనవి. శని చేత బాధపడుతున్న వారు అంటే అర్ధాష్టమ శని, మధ్యస్థ శని, ఏలినాటి శని ఉన్నవారు ఈ శ్రావణ శనివారాలు చేస్తే శని బాధ నుండి తప్పించుకోవచ్చు. ఎట్లాగైతే మంగళగౌరి వ్రతం చేస్తామో అలాగే ఆ మంగళగౌరికి భర్త అయినటువంటి పరమేశ్వరుణ్ణి శ్రావణ సోమవారం నాడు పూజించడం మనకి ఆనవాయితీగా వస్తోంది. శ్రావణ శుక్రవారం కానీ శ్రావణ మంగళవారం కానీ ఉదయమే లేచి తలంటి స్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మవారికి పూజ చేయాలి. ముత్తైదువులను పిలిచి వారికి పండు, తాంబూలం, గాజులు, జాకెట్ గుడ్డ, మంగళగౌరి వ్రతం అయితే కాటుక, గాజులు ఇవ్వాలి. వరలక్ష్మి వ్రతం అయితే తాంబూలం ఇచ్చి చేతనైతే జాకెట్ గుడ్డ పెట్టాలి. అదే ముత్తైదువుల ఆశీర్వచనం తీసుకోవాలి. ఆచారం ప్రకారం కొంతమందికి 5 సంవత్సరాలు పెరగకుండా ప్రతి సంవత్సరం 5 ముత్తైదువులే ఉంటారు. కొంతమంది ఆచారం ప్రకారం సంవత్సరానికి 5 ముత్తైదువులు చొప్పున మొదటి సంవత్సరం 5, రెండో సంవత్సరం 10 మంది, మూడో సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదువులు పెరుగుతారు. వారి ఆచారం ప్రకారం శ్రావణ మంగళ గౌరీ వ్రతం చేసుకోవాలి.
శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వ్రతం చేయాలి అని అంటే శనివారం ఉదయమే స్నానం చేసి వెంకటేశ్వర స్వామిని పూజ చేయాలి. అలాగే 7 శనివారాల వ్రతం కూడా ఈ శ్రావణ మాసంలో మొదలుపెట్టడం చాలా మంచి పని. జాతకంలో ఏలినాటి శని దోషాలు ఉన్నవారు, అర్ధాష్టమ శని ఉన్నవారు, అలాగే మధ్యస్థ శని ఉన్నవారు ఈ వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల శ్రావణ శనివారాలు వారు ఆ ఇబ్బందుల నుంచి, శనిదేవుని బాధల నుండి తప్పించుకోగలుగుతారు. చివరిది 12వది మీనరాశి. ఈ రాశికి అధిపతి గురువు. ఈ రాశిలో పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు ఉంటాయి. ఈ రాశ్యాధిపతి గురువు తృతీయంలో స్థితి పొంది ఉన్నారు. మీనరాశి వారికి వ్యయంలో శని భగవానుడు ఉన్నారు కనుక వీరికి వ్యయంలో శని భగవానుడు అంటే చాలా ఖర్చులు, హాస్పిటల్ ఖర్చులు అవి జరిగే అవకాశం చాలా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ మాసం యావరేజ్గా ఉంది అని చెప్పవచ్చు. అంటే చాలా మంచిగాను కాదు, చాలా చెడ్డగాను కాదు. అందువల్ల వీరు తగు జాగ్రత్తతో ఈ మాసంలో సంచరించవలసిన అవసరం చాలా ఉంది. వీరికి పార్ట్నర్స్తో ఓకే ఉంటుంది. పార్ట్నర్షిప్ వ్యవహారాలు చేసే వాళ్ళకి బాగానే ఉంటుంది. దాంట్లో వారికి ఎటువంటి ఇబ్బందులు లేవు. అయితే వీరికి స్పౌస్ సహాయ సహకారాలు బాగానే ఉంటాయి. అయితే ఇద్దరు పరస్పరం సహకరించుకుని ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటూ ముందు జాగ్రత్తతో వెళ్ళవలసిన అవసరం ఈ రాశి వారికి చాలా ఉంది. కుటుంబంలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కుటుంబంలో అభివృద్ధి కోసం వీరు చాలా పాటుపడుతూ ఉంటారు. కుటుంబ సభ్యుల కోసం అహర్నిశలు శ్రమిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల అభివృద్ధినే వీరు నిరంతరం ఆలోచించుతూ ఉంటారు. తలపెట్టిన పనులు వీరికి మొదటి 2 వారాల్లోనూ జరిగే అవకాశం లేదు. విఘ్నాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అందువల్ల ఆగస్టు చివరి నెల వారాల్లో వీరు ఏ పనైనా తలపెట్టడం చాలా మంచిది. వ్యాపారస్తులకి మధ్యస్థంగా ఉంటుంది. అలా లాభ నష్టాలు సమంగా ఉంటాయి. క్రయ విక్రయాల వల్ల వచ్చే ధనాదాయం సమానంగా ఉంటుంది. రుణభారం తగ్గుతుంది. వీరు రుణాలు చేసినా కూడా ఆ భారం తగ్గిపోతుంది. మళ్ళీ కొత్త రుణాలు చేయకుండా ఉంటే అది వీరికి చాలా మంచిది. నిరుద్యోగులకి అనుకూలం. ఉద్యోగం లేని వాళ్ళకి ఈ మాసంలో ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల వీరు ఉద్యోగ ప్రయత్నాలు చేసేయడం వల్ల వీరికి ఉద్యోగాలు వచ్చే అవకాశం చాలా ఉంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి, వివాహం కాని వారికి వివాహం కుదిరే అవకాశం లేదా వివాహం జరిగే అవకాశం ఈ మాసంలో కనిపిస్తుంది కనుక వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేసి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా సూచన. సంతాన ప్రయత్నాలు. సంతానం లేని వాళ్ళకి సంతానం కలిగే అవకాశం చాలా ఉంది. అందువల్ల వారు డాక్టర్ని సంప్రదించి సంతాన ప్రయత్నాలు చేయడం వల్ల తగిన సమయంలో సంతానాన్ని పొందే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్న వాళ్ళకి మంచి అభివృద్ధి ఉంటుంది. సంతానం వల్ల ఆనందం ఉంటుంది. కానీ సంతానం వల్ల కష్టకాలం అనేది వీళ్ళకి లేదు. భార్యాబిడ్డల వల్ల కొద్దిగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కనుక వారు భార్యాబిడ్డలతో ఉండేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించవలసిన అవసరం ఉంది. పెంపుడు జంతువులు ఉన్న వాళ్ళకి పెంపుడు జంతువుల వలన కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక పెంపుడు జంతువుల విషయంలో తగు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. శత్రువులు ఉన్న శత్రువుల కంటే కొత్త శత్రువులు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక శత్రువృద్ధి జరుగుతుంది కనుక శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనం విషయంలో వీరికి ధనం బాగానే లభిస్తుంది. ఖర్చుకు సరిపడా ధనం దొరుకుతుంది కనుక ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయని అనుకోవాల్సిన అవసరం లేదు. ఉద్యోగస్తులకి నామమాత్రంగా ఉంటుంది. వారు చేసే పని వారు జాగ్రత్తగా చేస్తే వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉంటాయి. పెట్టుబడుల విషయంలో వీరు తగు జాగ్రత్త తీసుకుని పెట్టుబడులు పెట్టవలసిన అవసరం జాగ్రత్త పడాలి. ఏ విషయంలో అయినా జాగ్రత్త అనేది తీసుకోవడం అవసరం. ఒక పని చేసే ముందు ఆలోచించి ఆ పెట్టుబడుల విషయంలో కానీ, ఒకరితో మాట్లాడే విషయంలో కానీ, సంతానంతో మాట్లాడే విషయంలో కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ప్రయాణాలు వీరికి అనుకూలంగానే ఉన్నాయి. దూర ప్రయాణాలైనా దగ్గర ప్రయాణాలైనా వీరు ఈ మాసంలో చేయవచ్చు. అయితే తగు జాగ్రత్తలు తప్పనిసరి. వ్యవసాయదారులకి ఈ మాసం బాగానే ఉంది. తగిన పంటలు వీళ్ళకి పండించుకునే అవకాశం ఈ రాశి వారికి బాగానే ఉంది.
పని ఒత్తిడి నామమాత్రంగా ఉంటుంది. వ్యాపారస్తులకి పెట్టుబడి భాగస్వామ్యం బాగుంటుంది. మాటల వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడాలి. శని భగవానుడు వ్యయంలో ఉన్నారు కనుక ప్రయాణాలు చేసేటప్పుడు హాస్పిటల్ ఖర్చుల విషయంలోనూ జాగ్రత్త పడాలి. వ్యయానికి శని భగవానుడు అనారోగ్యాన్ని కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి కనుక ఆరోగ్య విషయంలో తగ్గ జాగ్రత్తలు తీసుకుని ఉండవలసిన అవసరం ఉంది. వాహనాల మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళవలసిన అవసరం చాలా ఉంది. అయితే ఈ రాశి వారికి 12వ ఇంట్లో శని ఉన్నారు. శని లోహమూర్తిగా ఉన్నారు కనుక శని భగవాన్ నుంచి వచ్చే ఆపదలు ఎక్కువ ఉన్నాయి. అది కాక వీరికి ఏలినాటి శని నడుస్తుంది. అందువల్ల వీరు శని భగవాన్ని స్తోత్రపారాయణం చేయడము, నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేయడము, అదేవిధంగా నీలాంజన సమాభాసం అనే శని స్తోత్రాన్ని 108 సార్లు ప్రతిరోజు పఠించడము, శనివారం నాడు వెంకటేశ్వర స్వామి పూజ చేయడము, శనివారం నాడు హనుమాన్ టెంపుల్కి వెళ్ళి ఆయన దర్శనం చేసుకుని హనుమాన్ టెంపుల్లో ప్రదక్షిణాలు చేయడము వీరికి చాలా అత్యంత అవసరం. శ్రావణ మాసంలో చాలా పండుగలు వస్తాయి. శ్రావణ మాసం నుంచి పండుగలు మొదలు అవుతాయని మనం భావించవచ్చు. శ్రావణ మాసంలో పండుగలు విశిష్టత. మొట్టమొదటిగా వచ్చే పండుగ వరలక్ష్మి వ్రతం. ఇది స్త్రీలందరికీ చాలా చాలా ఇష్టమైన వ్రతం. ఆ రోజు శక్తి కొలది బంగారం కొనుక్కొని, కొత్త చీరలు కొనుక్కొని అమ్మవారికి పెట్టి పూజ చేస్తారు. అలాగే సాయంత్రం ముత్తైదువులందరినీ పిలిచి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు వాయినాలు ఇస్తారు. తరువాత 9/8/2024 నాగపంచమి. ఇక్కడ తెలంగాణలో వాళ్ళు ఈ నాగపంచమి రోజునే పుట్టలో పాలు పోసి నాగేంద్రుణ్ణి పూజిస్తారు. తర్వాత 15/8/2024 ఇది మన జాతీయ పండుగ, స్వాతంత్ర దినోత్సవం. ఇది మన ఇండియన్స్ అందరికీ కూడా ఇది పండుగనే చెప్పాలి. 16/8 వరలక్ష్మి వ్రతం. 19/8 రాఖీ పౌర్ణిమ. దీన్నే జంధ్యాల పౌర్ణమి కూడా అంటారు. అన్నదమ్ములు ఉన్న ఆడపిల్లలు అన్నదమ్ములకి రాఖీలు కట్టి వాళ్ళకి స్వీట్ పెట్టి వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటారు. జంధ్యాల పౌర్ణిమ అంటే బ్రాహ్మలు, రాజులు, వైశ్యులు వీరు వాళ్ళ జంధ్యాన్ని మార్చుకుంటారు. ఇది మగవారికి చాలా ముఖ్యమైన పండుగని చెప్పాలి. 22/8 సంకటహర చతుర్థి. జీవితంలో కష్టాలు ఉన్నవారు సంకటహర చతుర్థి రోజునే ఉదయం నుంచి ఉపవాసం ఉండి సాయంత్రం 6 గంటలకి గణపతిని పూజ చేసి చంద్రుణ్ణి చూసి భోజనం చేయడం వల్ల వారికి ఉన్న కష్టాలన్నీ తీరిపోతాయి. సంకటహర చతుర్థి చాలా విశిష్టమైన వ్రతం. 26/8/2024 శ్రీకృష్ణ జన్మాష్టమి. శ్రీకృష్ణ జన్మాష్టమికి అందరూ కృష్ణుడి పాదాలు వేసి కృష్ణుడిని పూజించుతారు. ఇవి ఈ శ్రావణ మాసంలో వచ్చే పండుగలు, వాటి విశిష్టత.